ఏం హ్యాపీగా ఉన్నావు? వినాయక చవితి వచ్చింది కదా, ఇంకా మా వీధి మొత్తం సందడే. ఏంది మీ విగ్రహం చిన్నగా ఉంది? మేము దేవుడిని అడుగుల్లో కాదు, భక్తితో కొలుస్తాం. నువ్వు దేవుని ఏం కోరుకుంటావు అని? అనుకున్నది సాధించే బలం ఇవ్వమంట. ఎందుకు నీకు వినాయక చవితి అంటే ఇష్టం? అందరూ ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఉంటారు కాబట్టి. వినాయక చవితి కదా, ఎలా అనిపిస్తుంది? ఆ వినాయకుడు నాతోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ వినాయక చవితిలో గొప్పతనం ఏమిటి? పేద గొప్ప తేడా లేకుండా వీధిలో అందరూ కలిసి సంతోషంగా జరుపుతారు. మీ సార్ ఎందుకు తిట్టాడు? మా సార్ కరెంట్ పోతే విధి లైట్ల కింద కూర్చుని చదివానంటే కరెంట్ పోతే విధి లైట్లు ఎలా వెలుగుతాయి అన్న. మీ బంధువులకి ఏమైంది? బంధువులు మా ఇంటికి వచ్చింటే టీ చేయడానికి పాలు లేవని పెనేలతో టీ చేసా. చక్కెర తక్కువైందేమో కప్పులు పడేసిపోయారు. నేను 10 రూపాయలతో స్టార్ట్ చేసి 1,00,000 చేసా. అంత ఎలా సంపాదించావు? సంపాదించడం ఏంటి, నేను అంత అప్పు చేసా. చైనాలో కరోనా వచ్చింది, దీని గురించి ఏమంటారు? చైనాకు మనం ఏమాత్రం తగ్గకూడదు. ఎలాగైనా పోరాడి మన దేశానికి కూడా కరోనా తెప్పించే బాధ్యత నాది. నిన్నెందుకు స్కూల్లో నుండి గెంటేశారు? మా సార్ ఈ స్కూల్ మీద నీట్గా పెట్టుకోండి అంటే నా స్కూల్ నా ఇష్టం, ఎలాగైనా పెట్టుకుంటా అన్న. మా తాతతో ఏముందో తెలిస్తే భయపడతారు. అబ్బో, అంత గొప్ప ఏముంది మీ తాతతో? మా తాతకి షుగర్ ఉంది. డాక్టర్ ఎందుకు తిట్టాడు? డాక్టర్ మా తాతకి షుగర్ ఉందంటే నేను మా తాతతో ఉన్న షుగర్తో స్వీట్లు చేసుకోవచ్చా అని అడిగా తిట్టాడు. ఏంది బాబు ఇలా తయారయ్యావు? ఈ ఫ్రీ బస్లో జనాలు బస్సు ఎక్కేలోపు పిండి పిప్పి చేస్తున్నారు, అందుకే ఇలా తయారై వచ్చా. ఏంది బాబు ఇలా తయారయ్యావు? ఈ ఫ్రీ బస్లో ఆడాళ్ళు సీట్ కోసం కొట్టుకోవడమే కాకుండా కొన్నిసార్లు మధ్యలో నన్ను కూడా వాంచుతున్నారు, అందుకే. మీరు ఈ రాష్ట్ర యువతకి ఏం ఉద్యోగాలు ఇస్తున్నారు? యువత ఉద్యోగం గురించి భయపడకండి. నా పార్టీ ఆఫీస్లో కప్పులు కడిగేది, పార్టీ బ్యానర్లు అంటించే జాబ్ నా యువతకి ఇస్తున్నా. ఎందుకు అందరు జాబులు తీసేశారు? మా ప్రజలు రోజు కష్టపడ్డం చూడలేక అందరినీ జాబ్లో తీసేసా. ఇప్పుడు హాయిగా ఇంట్లో ఎంజాయ్ చేయండి. నిన్న ఎందుకు స్కూల్కి రాలేదు? మా అమ్మ గోరింటాకు ఫ్రిడ్జ్లో పెట్టింటే గోంగూర అనుకుని తినేసా. మా అమ్మ ఉన్ని లేదా బాగా ఎర్రగా అవుతావు అంటుంది. ఏమైంది బాబు? మా అమ్మ పాలు పొంగితే చూస్తుండంటే నేను ఊరికే చూస్తున్నా, ఏంటి ఆఫ్ చేయకుండా చూస్తున్నావు అని కొట్టింది. అమ్మనే కదా చూస్తుండ అన్నది. నిన్న ఎందుకు స్కూల్కి రాలేదు? అబ్దుల్ కలాం కలలు కనమన్నారని నిన్నంతా ఇంట్లో పడుకుని కలలు కంటుంటే చాలా మంచి కలలు వచ్చాయి. ఒక ఫ్రీ టికెట్ ఇవ్వు. ఇది స్కూల్ బస్, ఫ్రీ బస్ కాదు. అయితే ఏం రా, బస్సే కదా. మీ పేరెంట్స్ని ఎందుకు తీసుకుని రామన్నారు? మా ఫ్రెండ్ని కొట్టా, అందుకే ఏమో మా పేరెంట్స్ని పిలిచి వాళ్ళ ముందర పొగిడి అవార్డు ఇస్తారేమో. ఎందుకు రోజు స్కూల్కి నడుచుకుంటూ వస్తున్నావు? ఈ ఫ్రీ బస్ల వల్ల సీటే దొరకదు అనుకున్నా, కానీ ఈ మధ్య బస్ యాక్సిడెంట్లు చూస్తే మనుషులే దొరకడం లేదు, అందుకే నడుచుకుంటూ వస్తున్నా. ఏమైంది బాబు? మా నాన్న తిరుపతికి బస్ బుక్ చేశా అంటే బస్ అంత ఎందుకు, ఒక 4 సీట్లు సరిపోతాయి కదా అన్న. అదానికే సితకబాదాడు. నీ బర్త్డేకి ఏం చేసావు? మా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తా, లంచ్ తెచ్చుకోకండి అని చెప్పి ఆబ్సెంట్ అయ్యా. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఉపవాసం ఉన్నారు. ఈ ఫ్రీ బస్ లో సీట్ ఇవ్వమంటే ఇవ్వరా? ఇప్పుడు ఇంకా ఈ సింహం మీద పోతా. మీ సార్ ఎందుకు తిట్టారు? మా సార్ మీ ఇంట్లో పెంచుకునేది తీసుకుని రండి అంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను పెంచడమే ఎక్కువ అంటున్నారు అన్న. మీ తాత బీడీలు తాగుతాడా? మా తాత బీడీలు అంటే దూరం పోతాడు. ఎంత దూరం పోతాడంటే ఇప్పుడు కూడా పక్క ఊరికి పోయాడు బీడీలు తెచ్చుకోనికి. మూన్ మీద ఏం చేస్తున్నావు బాబు? నా ఫ్రెండ్ వాడి లవర్ కోసం ఈ మొత్తం తగలెట్టేస్తా అంటున్నాడు. ఎందుకైనా మంచిదని మూన్ మీదకి వచ్చా. మీ నాన్న ఎందుకు కొట్టాడు? మా నాన్న కొత్త కార్తో ఎలాగన్నా డబ్బులు సంపాదించాలి అంటే నేను కారు అమ్మేసి డబ్బులు తీసుకొచ్చా. ఎందుకు పోయిన నెల స్కూల్కి రాలేదు? మా అమ్మ కార్తీక మాసంలో దేవుడికి దగ్గర ఉండాలి అంటే నేను స్కూల్కి పోకుండా మా అమ్మ నాన్నతో ఉన్న వాళ్ళే దేవుడు అని. ఎందుకు నిన్న స్కూల్కి రాలేదు? మా సార్ పిల్లలు దేవుడితో సమానం అంటే దేవుడు స్కూల్లో కాదు గుడిలో ఉండాలని పోయి గుడిలో కూర్చున్నా. నీకు దెబ్బలు ఎలా తగిలాయి? మా నాన్న బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కళ్ళలో దుమ్ము పడుతుందని కళ్ళు మూసుకుని డ్రైవ్ చేశాడు, అంతే బైక్ బోర్లా పడింది. నువ్వెందుకు రాజకీయ నాయకుడు అయ్యావు? నేను ఎంత చదివినా చదువు రావడం లేదు. ఇంకా చదువు రాని వాళ్ళంతా రాజకీయాలే కదా చేసేది. ఒరే, ఎంత ధైర్యం ఉంటే కార్తీక మాసంలో చికెన్ తింటావు? ఓన్లీ వెజ్ తినాలి. ఏం బాబు ఏడుస్తున్నావు? ఈ రోజు మొత్తం గణేశ మండపం దగ్గర ఉండమని అనుకుంటే అమ్మ స్కూల్ కి పంపింది. ఇంత చిన్నతనంలో ఎందుకు పని చేస్తున్నావు? నువ్వేమన్నా సాపుతావా? ఊరికే వచ్చేస్తారు మైక్ తీసుకుని ఎందుకు పని చేస్తున్నావు అంట.
మీ అమ్మా నాన్న తరచుగా అనే మాట, నేను నీ వయసులో ఉన్నప్పుడు ఇంత చిన్న వయసులో స్కూల్కి ఎందుకు పోతున్నావు? ఇదేం చూసావు, మా ఇంట్లో అయితే 10 ఏళ్ళకి జాబ్ చేయాలంటున్నారు. అంతే. మీ ఇల్లు చాలా చిన్నగదే. మేము ఈ బిస్కెట్లను కుక్కలకు పెడతాం. మేము కూడా అంతే అంకుల్. ఎందుకు బాధగున్నావు? నా జీతం 23,000, నా రూమ్ రెంటే 20,000. ఇంకా బాధగుండకేం చేస్తా? ఎందుకు ఏడుస్తున్నావు? పక్కింటి అమ్మాయి అడుకోనికి వచ్చితే మా అమ్మ మా వాడు దొడ్డికి పోయినాడని చెప్పింది. ఏమైంది బాబు? మా అమ్మ పక్కింటో డాక్టర్ అయ్యాడంటే వాడు బీటెక్ కదా అన్న, నాకే ఎదురు చెప్తావా అని ఇరగదీసింది. నన్ను కొట్టడానికి వస్తే ఏం చేస్తావు? నేను భరతనాట్యం చేస్తా. కరాటే అడిగితే అమ్మా నాన్న డాన్స్ నేర్పించారు. ఏంటి మీ స్కూల్లో గొడవ? మా అమ్మ పేరెంట్స్ మీటింగ్ లో మా వాడు క్యారీలో పెట్టిన అన్నం తినడం లేదని ప్రిన్సిపాల్ ని తిడుతుంది. మా తమ్ముడితో WWE ఆడా, ఇప్పుడు వాడు లేవకుంటున్నాడు. ఇప్పుడు ఎలా ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎక్కడన్నా దాచిపెట్టలా, ఏమన్నా ఐడియాస్ ఇవ్వండి. నిన్ను ఇంట్లో నుండి ఎందుకు గెంటేశారు? ఓనర్ రెంట్ అడగడానికి వచ్చింటే. ఫ్లాష్ బ్యాక్. బాబు, డబ్బులు ఇవ్వండి. ఎందుకు? ఈ నెల ఈఎంఐలు కట్టాలి. ఇంకా ఎన్ని రోజులు మా మీద పడి బ్రతుకుతారు? ఏదైనా పని చేసుకోండి. అంతే, వెంటనే గెంటేశారు. డాక్టర్, నా చెయ్యి విరిగింది. నాతో ఎక్స్రే మెషిన్ లేదు. పక్క జెరాక్స్ షాప్ లో జెరాక్స్ తీసుకుని రాపో. అదేంది, లంచ్ బాక్సా? కాదు, మా అమ్మ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగకూడదు అని ఈ స్టీల్ డబ్బాలో పోసిచ్చింది. మీకు ఎంత ఆస్తుంది? మాకు 7 తరాలు కూర్చొని తినే ఆస్తుంది. ఏమంటే నేను 8వ తరంలో పుట్ట, అంత ముందే అయిపోయింది. ఇలా ఏదైనా మోటివేషన్ ఇవ్వు. దోశ మిగిలితే చట్నీ వేస్తారు కానీ చట్నీ మిగిలితే దోశ వేయరు. ఇలాంటివి వింటే లాస్ట్ కి దోశలే అమ్ముకోవాలి. నువ్వు ఆ అబ్బాయితోనే ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? వాళ్ళ నాన్న ఎప్పుడు నా కొడుకు ఫస్ట్ ర్యాంక్ అని చెప్తాడు. అందుకే వాడితో ఫ్రెండ్షిప్ చేసి చదవకుండా చేస్తున్నాను. మీ సార్ ఎందుకు నిన్ను కొట్టాడు? సార్ ఫ్రెండ్లీగా ఉన్నాను రా అంటే, అరే ఏం క్లాస్ కానీ సినిమాకి పోదాం రా అన్న, అంతే బెంచ్ కేసు బాదాడు. ఎందుకు ఈ రోజు మీ క్లాస్ అమ్మాయి ఏడ్చింది? తనవి 1000 రూపాయలు పోయాయని ఏడుస్తుంది. కానీ నేను లెక్క పెట్టి చూసా 600 ఉన్నాయి. ఎందుకు బాధగున్నావు? మొన్న మంచి జరగాలి అని పొద్దునే లేచి సూర్య నమస్కారం చేశా. ఇంకా సూర్యుడు కనిపించట్లేదు, రోజు వానలే. ఇంత గొప్పవారు ఎలా అయ్యారు? నేను పుట్టగానే నడవలేకపోయా, మాటలు కూడా వచ్చాయి కాదు. సంవత్సరం పట్టింది నడవడానికి. ఎందుకు సార్ నీ మీద కోపంగా ఉన్నాడు? సార్ నాన్న ఏం చేస్తుంటాడు రా అన్నాడు. మీ నాన్న ఏం చేస్తుంటాడో నాకేం తెలుసు సార్ అన్న. ఎందుకు బాధగున్నావు? పిల్లలకు సొంత బొమ్మలు లేవు తెలుసా నీకు? ఉంటే అమ్మ తెచ్చినవి, లేకుంటే నాన్న తెచ్చినవి ఉంటాయి. నీకు డబ్బులు ఎప్పుడు ఎక్కడి నుండి వస్తాయి? నాతో డబ్బులు లేనప్పుడు మా అవ్వ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ రిపేర్ అని డబ్బులు తీసుకుంటా. నిన్ను సార్ ఎందుకు కొట్టాడు? మా సార్ బయటికి పోతూ, క్లాస్ కి నువ్వే ఇన్ఛార్జి అంటే నా ఎగ్జామ్ పేపర్ నేనే కరెక్షన్ చేసుకున్నా. మీ వీరమల్లు సినిమా హిట్ అయినందుకు ఎలా అనిపిస్తుంది? నేను చాలా సంతోషంగా ఉన్నాను. ముఖ్యంగా గ్రాఫిక్స్ బృందం చాలా కష్టపడింది. ఏమైంది బాబు? మా అమ్మ బంధువులు ఇంటికి వచ్చింటే టీ అడుగు అంటే వాళ్ళని మీకు టీ చేయడం వచ్చా అన్న. మా తాత అప్పట్లో టైటానిక్ ని చూడగానే చెప్పాడు మునిగిపోతాదని. ఏమంటే థియేటర్ వాళ్ళు తన్ని బయటికి దొబ్బేశారు. నిన్ను ఎందుకు క్లాస్ లో నుండి బయటికి గెంటారు? మా సార్ ఆల్ ఇండియన్స్ ఆర్ ఈక్వల్ అంటే ఓసీలకు కూడా రిజర్వేషన్ పెట్టండి అన్న. నీకు బ్రేకప్ ఎందుకు అయింది? నా గర్ల్ ఫ్రెండ్ ఆదివారం సినిమాకి పోదామంటే హాస్టల్లో చికెన్ పెడతారని పోలేదు. నిన్ను జాబ్ లో నుంచి ఎందుకు తీసేశారు? మా మేనేజర్ మనమంతా ఒక ఫ్యామిలీ అన్నాడు. నేను ఆస్తిలో వాటా అడిగా. నువ్వేమవుతావు? డాక్టర్ అవుతా. ముందుగానే ఈ కాలం డాక్టర్లు యూట్యూబ్ చూసి ఆపరేషన్లు చేస్తున్నారు. మీరు ఫీజు కట్టారా? కట్టలేదు. ఏ క్లాస్ నువ్వు? మిడిల్ క్లాస్. ఎందుకు ఆనందంగా ఉన్నావు? టీచర్ కూతురికి ప్రపోజ్ చేస్తే పేరెంట్స్ ని తీసుకురామన్నారు సంబంధం మాట్లాడానికేమో. మీకు లీడర్షిప్ స్కిల్స్ ఏమన్నా ఉన్నాయా? నేను 2 వాట్సాప్ గ్రూపులకి అడ్మిన్ని. ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న గేమ్స్ బాగా ఆడి గోల్డ్ మెడల్ తేవాలరా అంటే వైసీటీ గేమ్ ఆడ అంతే కంప్యూటర్ కేసు బాదాడు. ఏమైంది బాబు? రాత్రి ఇంట్లో నీళ్లు తాగడానికి లేచింటే ఇంట్లో వాళ్ళు దొంగ అనుకుని దుప్పటేసి దించేశారు. మా నాన్న అయితే కుక్కను కొట్టినట్టు కొట్టాడు. ఏమైంది బాబు?
మా అమ్మకి పని తగ్గుతుంది, బట్టలు నీట్ గా మడతలతో రావాలని వాషింగ్ మెషిన్ లో ఇస్త్రీ పెట్ట వేసా కానీ మా అమ్మ ఇస్త్రీ పెట్టతో కొట్టింది. నీవు పరీక్షలో ఎందుకు ఫెయిల్ అయ్యావు? మా డాడీ నాకు మంచి మార్కులు వస్తే సైకిల్ కొంటానన్నారు. అందుకే నేను డాడీని కష్టపెట్టడం ఇష్టం లేక ఫెయిల్ అయ్యాను. ఎందుకు నిన్ను సార్ తిట్టాడు? మా ఫ్రెండ్ మనం ఏడ్చేది ఉల్లిగడ్డకు ఒక్కటే అంటే నేను వాడి మీదకి టెంకాయ ఇసిరా. మీ నాన్న ఎందుకు తిట్టాడు? ఇంటికి బంధువులు వచ్చారు, ఏమైనా ఆన్లైన్ లో ఆర్డర్ చేయంటే టాక్సీ ఆర్డర్ చేసి వెళ్ళిపోండి అన్న. అదే మీ నాన్న ఎందుకు గెంటేశాడు? మా నాన్న నా పేరు గుర్తు పెట్టుకునేలాగా చెయ్యి అంటే మా నాన్న పేరు మీద 4 లక్షలు అప్పు చేశా. ఏం చేస్తున్నావు అమ్మా? మా ఇంటి బయట ప్లేస్ లేదు, అందుకే ఇక్కడ కట్టేశా. ఎలాగో ఫ్రీ బస్ కదా. ఏమైంది బాబు? జాతకం చూపించుకుందామని చిలక జ్యోతిష్యం కాడికి పోయింటే నా జాతకం చూసి చిలక చచ్చిపోయింది. ఎందుకు మీ సార్ తిట్టాడు? మా సార్ బాగా చదువుకుంటే మీ కష్టాలు పోతాయంటే నాకున్న పెద్ద కష్టమే చదువుకోవడం అన్న. మీ అమ్మ ఎందుకు కొట్టింది? మా అమ్మ దసరాకి పెద్దలకు సాంబ్రాణి వేయాలి అంటే నేను మరి ఇంట్లో ఉన్న తాతకి వేయలేదన్న. మీ అమ్మ ఎందుకు కొట్టింది? మా అమ్మ తాతని బాగా పలకరించు అంటే నేను ఏం తాత ఇంకా బ్రతుకున్నావా అన్న. ఎందుకు నువ్వు 6 రోజులు హాస్పిటల్లో ఉన్నావు? మా చెల్లి వంకాయ బాంబుతో గుత్తి వంకాయ కూర చేసింది, అది తిని మా ఇంట్లో వాళ్ళం హాస్పిటల్లో పడ్డాం. ఏమైంది బాబు? మా అమ్మ సినిమాలు అన్నం పెట్టావంటే నేను సీరియల్స్ కూడా అన్నం పెట్టావన్నా, అంతే మూలకేసి చితకబాదింది. నాన్న మా క్లాస్ లో మీ చైనా వాళ్ళందరూ ఒకేలా ఉంటారు అని ఎగతాళి చేస్తున్నారు. కానీ బాబు, నేను నీ నాన్నని కాదు. ఇక్కడ ఏమైంది బాబు? మా నాన్న ఉన్న దాంట్లో సర్దుకుని పోవాలంటే దివాళికి బాంబులు లేవని ఇంట్లో సిలిండర్ పేల్చా. హాయ్ ఫ్రెండ్స్, హౌ వ్లాగ్ చేస్తున్నా కదా, కనిపించడం లేదా? మధ్యలో వస్తే దవడ ఆచిపోతుంది. ఏంటి పైలట్, ప్లేన్ ఇక్కడ ఆగింది? గూగుల్ మ్యాప్స్ చూసి డ్రైవ్ చేసా, చూస్తే ఇక్కడ వచ్చి పడ్డా. తిరిగి వెళ్దాం అనుకుంటే ఇక్కడ సిగ్నల్ కూడా లేదు. టికెట్ చూపించండి. ఏందమ్మా ఆధార్ ఇచ్చావు? ఫ్రీ టికెట్ కి ఆధార్ చూపిస్తే చాలుగా. ఇది ఎర్ర బస్ కాదు, ఏరోప్లేన్. ఏంది ఇవి తెచ్చావు? కాల్చిన చెన్నకాయలు సమోసాలు లేవా? ఊరికే వద్దులే, 10 రూపాయలు ఇస్తా. లేవు మేడం. మా ఊరి ట్రైన్ మేల్ దీనికంటే. మా అమ్మ చెప్పిన మాట వింటే బాగుండు. మీ అమ్మ ఏం చెప్పింది? వస్తే చౌడిదాన చెప్పేగా వినలేదని. నువ్వు బిగ్ బాస్ ఎందుకు చూస్తావు? వాళ్ళు పిచ్చి కుక్కల్లా కొట్టుకుంటుంటే భలే కామెడీగా ఉంటది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీ మేనేజర్ ఎందుకు తిట్టాడు? ఫెస్టివల్ కి హాలిడే ఇవ్వమన్నా. ఏం ఫెస్టివల్? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్. 20 టికెట్లు ఇవ్వండి. ఎందుకంత మేడం? ఇవన్నీ పాత పుస్తకాలు సేకరించేవాడికి అమ్మితే అతను నాకు డబ్బులు ఇస్తాడు. ఎందుకు 6 రోజులు హాస్పిటల్లో ఉన్నావు? మా అక్క టీలో టీ ఆకు బదులు పొగాకేసింది మొన్న, అంతే. మ్యాగీలో మ్యాగీ మసాలా బదులు గుట్క ప్యాకెట్ వేసింది. ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మ ఆడుకునేటప్పుడు బట్టలు మాసిపోయింటే ఉతికింది. ఏమంటే బట్టలు ఒంటి మీద ఉండగానే ఉతికింది. మీ తాత ఎలా చనిపోయాడు? మా తాత ఆపరేషన్ కు ముందు డాక్టర్ ఐసీయూలో ఇంతమంది ఉండకూడదు, బయటికి వెళ్ళండి అంటే నేను డాక్టర్ని బయటికి పంపా. నువ్వు దేవుడు వచ్చి వరం ఇస్తే ఏం కోరుకుంటావు? ప్రతిసారి దేవుడు వచ్చి వరం ఇచ్చే బదులు నన్నే డైరెక్ట్ దేవుడిని చేయమంట. మీ సార్ ఎందుకు తిట్టాడు? మా సార్ 2 5లు 10 అంటే నేను 2 సార్లు 5వ తరగతి చదివితే 10వ తరగతి పాస్ చేస్తారా అన్న. ఏం జరిగింది బాబు? నాన్న మంచి వాళ్ళని దేవుడు తొందరగా తీసుకెళ్తాడన్నాడు. మరి తాతయ్య బ్రతికే ఉన్నాడు అంటే తాతయ్య చెడ్డవాడా అని అడిగాను. బాబు నువ్వే తరగతి? మధ్య తరగతి. అలా కాదు, నువ్వే క్లాస్ అంటున్నా? మిడిల్ క్లాస్. ఏమైంది బాబు? మా అమ్మ వర్షం పడుతుందని గొడుగు ఇచ్చి వర్షంలో గొడుగు తడిచిందని గొడుగు ఇరిగేలా ఇరగదీసింది. ఈ దసరాకి మీ విజయం వైపుగా కొత్త అడుగులు వేయండి. దుర్గమ్మ మీతోనే ఉంటుంది. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఏమయ్యింది బాబు? నేను దసరాకి 500 పెట్టి ఒక్క జత బట్టలు తెచ్చుకున్నాని మా అమ్మ కొత్త బట్టలు చిరిగేలా కొట్టింది. నీకెందుకు టీసీ ఇచ్చారు? నా ఫ్రెండ్ ఒక్కడు కొట్టాడని వాడి తలకు బొక్క పెట్టా. ఏమంటే మా ఫ్రెండ్ అని కొట్టింది మా సారు. ఏమైంది బాబు? నేను ఎంతో కష్టపడి చాలా మందితో పోటీ పడి పోలీస్ అయ్యా గానీ మా నాన్న చిట్టిలాట ఆడతావా అని కొట్టాడు. ఏమైంది బాబు? మా సార్ 5+5 ఎంత అన్నాడు. నేను అది కూడా తెలియకుండా ఎలా టీచర్ అయ్యారా అన్న, అంతే ఇరగదీశాడు. మీరు గోల్డ్ కొన్నారంట, నిజమా? నాతో మ్యారీగోల్డ్ బిస్కెట్ కొనుక్కోవడానికే డబ్బులు లేవంటే మళ్ళీ గోల్డ్ అంట. ఏమైంది బాబు, బాధగున్నావు? మా కంపెనీ వాచ్మెన్ కూడా నాకన్నా ఎక్కువ శాలరీ ఇస్తున్నారు. ఇంకా బాధపడక ఏం చేస్తా.
ఏంటే మా ఇంట్లో చెత్తేస్తున్నావు? చీపురు ఇరుగుతుంది. వస్తాయి. నీకేం నా చెత్త నా ఇష్టం, ఎక్కడన్నా వేసుకుంటా. వస్తాయి. ఎందుకు నువ్వు ఎప్పుడు చదవవు? చదువు ఒక వ్యసనం. మా అమ్మ వ్యసనాలకు దూరంగా ఉండు అని చెప్పింది, అందుకే చదవను. నిన్న ఎందుకు స్కూల్కి రాలేదు? నిన్న చికెన్ తిన్నా. మా సార్ బడి గుడి లాంటిది అన్నారు, అందుకే చికెన్ తిని గుడికి పోకూడదని రాలేదు. మీ నాన్నకు నువ్వంటే ఎంత ఇష్టం? మా నాన్నకి ఎంత కోపం వచ్చినా నా మీద ఇప్పటి వరకు చేయలేదు, ఎందుకంటే ఎప్పుడు బెల్ట్ ఆడతాడు. ఎందుకు ప్రిన్సిపాల్తో గొడవ పడ్డావు? బాత్రూంలో నీళ్ళు రావడం లేదంటే అన్ని నీళ్లు సాంబార్లో కోసం కావాలంటే కడుక్కోనికి గ్లాస్ సాంబార్ తెస్తా అంటున్నాడు. ఏమైంది బాబు? రేషన్ షాప్లో వేలిముద్ర వేస్తుంటే మా నాన్న ఇంత పెట్టి చదివిస్తే సంతకం పెట్టకుండా వేలిముద్ర వేస్తావా అని వాయకొట్టాడు. నీకు బస్సులో ఎప్పుడు సీట్ ఎలా దొరుకుతుంది? నేను బస్సులో జాతీయ గీతం ప్లే చేస్తాను, అందరు లేచి నిలబడతారు, నేను కూర్చుని జాతీయ గీతం ఆపేస్తాను. మీ సార్ ఎందుకు తిట్టాడు? మా సార్ బాగా చదువుకుని మీ అమ్మ నాన్నలకు మంచి పేరు తీసుకుని రావాలంటే ఇప్పుడున్న పేర్లు బాగున్నాయి కదా, కొత్తవి ఎందుకన్నా. ఏమైంది బాబు? మా నాన్న బర్త్డే అని రాత్రి 12కి విష్ చేస్తే 12 వరకు నిద్రపోకుండా ఏం చేస్తున్నావు అని కొట్టాడు. ఏమైంది బాబు? మా అమ్మ బయట ఫుడ్ తినాకు హెల్త్కి మంచిది కాదంటే పార్సిల్ తెచ్చుకుని ఇంట్లో తిన్నా, అయినా కొట్టింది. నిన్ను సార్ ఎందుకు తిట్టాడు? సార్ నిద్ర రాకుండా నోట్లో ఏదైనా వేసుకోండి అంటే నేను స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నా. ఏమైంది బాబు? మా ఇంట్లో అక్వేరియంలో చేప నీళ్ళల్లో ఉంటే జలుబు చేస్తుందని బయట పెట్ట మా నాన్న నీళ్ళల్లో వేసి మరీ ఇరగదీశాడు. మీ తాత ఎలా పోయారు? తాత మనల్ని చూసి నవ్విన వాళ్ళందరూ ఏడవలి అంటే తాత ఆక్సిజన్ మాస్క్ తీసేసా, ఇప్పుడు అందరూ ఏడుస్తున్నారు. ఎందిమ్మా ఇన్ని సామాన్లు తెచ్చావు? మేం వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం, అందుకే సామాన్లు బస్సులో తీసుకుని పోతున్నాం. మా కొత్త ఇంటికి ఫ్రీ బస్ కదా. ఏమైంది బాబు? మా నాన్న 200తో ఈ ఊరికొచ్చి ఈ ఇల్లు కట్ట అంటే నేను ఇస్తా 200, నాకు ఒక ఇల్లు కట్టించి ఇవ్వన్నా. ఏమైంది బాబు? మా అమ్మ బంధువులు డబ్బులు ఇస్తే తీసుకున్నా అని కుక్కను ఉతికినట్టు ఉతికి మళ్ళీ ఆ డబ్బులు కూడా అమ్మనే తీసుకుంది నాకు ఇవ్వకుండా. డాక్టర్ని ఎందుకు కొట్టావు? డాక్టర్ 1 గంట ముందు వచ్చింటే బ్రతికేవాడు అంటున్నాడు. మా తాతకి యాక్సిడెంట్ అయ్యే 10 నిమిషాలు అయ్యింది. హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో ఒక్కటి గుర్తుంచుకోండి, నువ్వెంత తోపైనా 2 చెప్పులు ఒకేసారి వేసుకోలేవు. నువ్వు వారంలో ఎన్ని రోజులు స్కూల్ ఎగర కొడతావు? 6 రోజులు పోను. ఆ ఒక్క రోజు ఎందుకు వదిలేసావు? ఆ రోజు ఆదివారం కాబట్టి. మీ మేడం ఎందుకు తిట్టింది? మా మేడం బాగా చదువుకుంటే కార్లో తిరుగుతారంటే మరి మీరెందుకు ఫ్రీ బస్లో వస్తున్నారన్న తప్ప. మీ ఎమ్మెల్యేని ఎందుకు తిట్టావు? పక్క రాష్ట్రంలో తుఫాన్ వచ్చిందంటే మా ఎమ్మెల్యే ఎలాగైనా హైకమాండ్తో మాట్లాడి మన ఊరికి తెప్పిస్తా అంటున్నాడు. నిన్ను క్లాస్లో నుండి బయటికి ఎందుకు దొబ్బరు? అడుక్కునేవాడు వచ్చింటే ఏదైనా పని చేసుకో అని చెప్పా. ఎవడా ఆడుకునేవాడు? ప్రిన్సిపాల్ ఫీజు అడుకుంటున్నాడు. నిన్ను క్లాస్లో నుండి ఎందుకు గెంటేశారు? మా సార్ నేను క్లాస్ చెప్పేటప్పుడు ఎవరు మాట్లాడకండి అంటే నేను మాట్లాడేటప్పుడు క్లాస్ చెప్పకండి అన్న, అంతే, బయటకు పోయి మాట్లాడాలి. నిన్న ఎందుకు స్కూల్కి రాలేదు? మంచి భార్య రావాలని వ్రతం చేస్తుంటే ఎలాగో ఆడపిల్లలు చేయడం మానేశారుగా, మేమున్నా చేస్తాం, లేకుంటే ఏ బ్లూ డ్రమ్లో వేస్తారో. ఎందుకు నిన్ను సస్పెండ్ చేశారు? మా ఫ్రెండ్తో గొడవ పడ్డాని వారం రోజులు సెలవులు ఇచ్చారు నాకు. అలాగే ఈ గొప్ప విషయాన్ని మా నాన్నకు కూడా ఫోన్ చేశారు. ఏదన్నా మోటివేషన్ ఇవ్వు. పిత్తేవాడిది ఏముంది, పిత్తిపోతాడు. వాసన చూసేవాడికి ఆ బాధ తెలుస్తుంది. ఇలాంటి వింటూ కూర్చోకుంటే ఏదైనా పని చేసుకోపో స్వామి. ఎందుకు వర్షంలో ఆడుకుని పరిచయం తెచ్చుకున్నావు? నేను పొరపాటున పర్షం టాబ్లెట్ వేసుకున్నా, టాబ్లెట్ వేస్ట్ అవ్వకూడదని వర్షం ఆడుకుని పర్షం తెచ్చుకున్నా. ఎందుకు మీ అమ్మ నిన్ను ఏమని పిలుస్తుంది? మా అమ్మ నన్ను ఇప్పటి వరకు బంగారం అని పిలవలేదు, ఏమన్నా నేను ఇస్తాడేమో అనిపిస్తుంది. మీ సార్ ఎందుకు తిట్టాడు? మా సార్ స్కూల్ని మీ ఇల్లు లాగా చూసుకోండి అంటే నేను క్లాస్లో టీవీ తీసుకొని పోయి టీవీ చూస్తూ కూర్చున్నా అని తిట్టాడు. ఏమైంది బాబు? దేవుడు మనల్ని చికెన్ తినకుండా ఉండాలని కోరుకోడు, బాగా తిని ఆనందంగా ఉండాలనుకుంటాడని అమ్మకి చెప్తే కుక్కను వాంచినట్టు వాంచింది. ఏమైంది బాబు? ఇంట్లో చేసిన పప్పు అందరికి సరిపోదని నేను బయటికి వెళ్ళి బిర్యానీ తిన్నా. ఇంత చేస్తే కార్తీక మాసం చికెన్ తింటావా అని అమ్మ బండకేసి బాధింది. మీ సార్ ఎందుకు తిట్టాడు? మా సార్ కరెంట్ పోతే విధి లైట్ల కింద కూర్చుని చదివానంటే కరెంట్ పోతే విధి లైట్లు ఎలా వెలుగుతాయి అన్న. మీ బంధువులకి ఏమైంది? బంధువులు మా ఇంటికి వచ్చింటే టీ చేయడానికి పాలు లేవని పెనేలతో టీ చేసా, చక్కెర తక్కువైందేమో కప్పులు పడేసిపోయారు. అయ్యా బాబు, నువ్వు కృష్ణుని వేషం వేసుకొని అన్నావంట, నిజమా? అవును, కృష్ణాష్టమికి మా అమ్మ గోపికలు తెచ్చుకుంటా అంటే వద్దడింది, అందుకే వేషం వేసుకోలేదు. గోపికలు ఉంటేనే వేషం వేస్తా. మీరు హాస్పిటల్లో ఉండనన్నారంట, నిజమా? అవును, మా హాస్పిటల్లో నర్సులు బాగాలేరు, నేను వేరే హాస్పిటల్కి పోతా. నువ్వు పెద్దయ్యాక ప్రేమ పెళ్లి చేసుకుంటావా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటావా? ఈ ప్రశ్న తప్పు. నువ్వు లేచిపోయే పెళ్లి చేసుకుంటావా లేక లేచిపోయి వచ్చిందని పెళ్లి చేసుకుంటావా అని అడగాలి. నీకు ఎలాంటి భార్య కావాలి? దేవుడి దగ్గరికి పంపేది కాకుండా
దేవుళ్ళ చూసే భార్య కావాలి. నీకేమనిపిస్తుంది? పక్కా బెడ్ పాప. నా ఫ్యూచర్ వైఫ్ ఏమో అనిపిస్తుంది. పెద్దయ్యాక ఏం చేస్తావు? డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. పోయిన జన్మలో ఎలా పోయావు? నా భార్యతో అందంగా లేవన్నా. ఏం ఆలోచిస్తున్నావు? నా భార్య పుట్టిందా లేదా అని. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? పుట్టి 10 నిమిషాలు అయ్యింది. కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నర్సుకి చెప్పండి, నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నదని నా వైపే చూస్తుంది. ఏం చేస్తావు? ఇప్పుడు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నాను. లేకపోతే పెద్దయ్యాక ఉద్యోగం రాదు. నువ్వు కంపెనీ పెట్టి నాకు ఉద్యోగం ఇస్తావా? నాకు టీ తాగడానికి కూడా డబ్బులు లేవు ఇప్పుడు. వాళ్ళకి ఫ్రీ బస్సులు, ఇంకా మీరింట్లో ఉండండి. మేం పోయే వస్తాం. ఏం పనైనా ఒకవేళ బయటకు వచ్చి బస్సులు ఎక్కకండి బయటికి. ఎందుకు నీకు చదువు ఇష్టం లేదు? ఫీజు మేమే కట్టాలి, ఎగ్జామ్ మేమే రాయాలి, ఫెయిల్ మేమే అవ్వాలి. కొడుకు సరుకులు తెచ్చుకోమని రా అన్న ప్రోటీన్ పౌడర్ తెచ్చాడు. ఇప్పుడే దాంతోనే దోశలు చేస్తా. చదువుకోరా, లేకుంటే బర్రెలు కాస్తావు. ఇప్పుడు చదువుకున్న వాడికన్నా బర్రెలు కాసేవాడే బాగా బ్రతుకుతున్నాడు. అండి, ఈ రోజు పనికి పోలేదు? ఈ రోజు ఆగస్ట్ 15 కదా. ఓ, ఈ రోజు గాంధీ జయంతియా? నువ్వెక్కడ దొరికావే? బై, నువ్వు స్వాతంత్ర దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటావు? స్కూల్లో బిస్కెట్ ప్యాకెట్ తొందరగా ఇస్తే ఇంటికి వెళ్ళి ఖడ్గం సినిమా చూస్తా. మళ్ళీ నేను ఈ మిడిల్ క్లాస్ లోనే పుట్టాను. అప్పుడే మా అమ్మా నాన్న బయట నా ఫ్యూచర్ డిసైడ్ చేస్తున్నారు. కానీ నేను మాత్రం నాకు నచ్చినట్టుగా ఉంటుంది నా లైఫ్. ముందు ముందు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఫాలో కొట్టు మామా, నా డైలీ లైఫ్ వీడియోస్ పోస్ట్ చేస్తా. ఇప్పుడే కదా లైఫ్ మొదలైంది. ఏంద్రా ఆన్లైన్ క్లాస్ అని చెప్పి ఫోన్లో గేమ్ ఆడుతున్నావు? గేమ్స్ పీరియడ్ నాన్న ఇప్పుడు. ఎందుకు క్యాటరింగ్ చేస్తున్నావు? మా అమ్మ నువ్వు నలుగురికి అన్నం పెట్టాలిరా అన్నింది. అందుకే క్యాటరింగ్ లో చేరను. నీ ఫ్రెండ్ తో ఏంటి గొడవ? వాడు దేవుణ్ణి నమ్మనన్నాడు. ఏ దేవుణ్ణి నమ్మలేదు? నేనే దేవుణ్ణి అంటే నమ్మలేదు. మీ నాన్న ఏం చేస్తుంటాడు? టీచర్. అలా కాదు, నువ్వు ఇలా రోడ్ల మీద తిరుగుతుంటే ఏం చేస్తున్నాడని. మీకెంత ఆస్తుంది? నేను ఎంత బీదవాడినంటే హోలీకి రంగులు లేవని ఇంట్లో కారం పొడి తీసుకుని పోయా. నువ్వెవరికైనా సాయం చేసావా? ఒక ఆమె 2,000 పోయాయని ఏడుస్తుంటే నాకు దొరికిన 2,000లో ఒక 100 ఇచ్చిన. అరే, దొంగలు పడ్డారంట కదా మీ ఇంట్లో. ఏం దొంగలించారు? నేను దొంగలు పడతారని సీసీ కెమెరా పెట్టాను. దొంగలు సీసీ కెమెరానే దొంగలిచ్చారు. ఆ అమ్మాయి ఏందిరా రోజు నాకు మ్యాచింగ్ డ్రెస్ వేస్తుంది. నీ అబ్బా, అది స్కూల్ యూనిఫామ్ రా. ఎందుకు నువ్వు రోజు స్నానం చేయవు? స్నానం చేస్తే రోజు మా అమ్మ బట్టలు ఉతకాలి అని చెయ్యను. అమ్మకి పని తగ్గుతుంది కదా. నువ్వు రోజు వినే అబద్ధం ఏంటి? మా అమ్మ రోజు పొద్దునే టైం 10 అయిందిరా, త్వరగా లేవు, స్కూల్ బస్ వెళ్ళిపోతుంది కానీ టైం 7 అవుతుంటుంది. అంతలా ఏం చదువుతున్నావు ఇంత చిన్న వయసులో? ఎలాగైనా ఈసారి LKG స్టేట్ ఫస్ట్ రావాలి. నన్ను డిస్టర్బ్ చేయకు.